నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రముఖ టెలివిజన్ షో కౌన్ బనేగా కరోడ్పతిలో 50 లక్షలు గెలుచుకుని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మహిళా తహసీల్దార్ అమితా సింగ్ తోమార్ అవినీతి ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జరిగిన 2,50,00,000 వరద సహాయక నిధుల కుంభకోణంలో ఆమె ప్రమేయం ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు. వరద బాధితులకు అందజేయాల్సిన పరిహారం నిధులను అమితా దారి మళ్లించినట్టు అధికారులు చెబుతున్నారు. సుమారు 2,50,00,000 మేర నిధులను ఆమె అనర్హులకు లేదా బోగస్ ఖాతాలకు బదిలీ చేసినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ అక్రమాల్లో సదరు తహసీల్దార్ కీలక పాత్ర పోషించారని ఆర్థిక నేరాల విభాగం ఈఓడబ్ల్యూ అధికారులు గుర్తించారు. గతంలో అమితాబ్ బచ్చన్ హోస్ట్గా చేసిన కౌన్ బనేగా కరోడ్పతి షోలో తన తెలివితేటలతో టకటకా సమాధానాలు చెబుతూ అమితా 50 లక్షలు గెలిచారు. ఆ సమయంలో ఆమె ఒక ఆదర్శవంతమైన మహిళా అధికారినిగా ప్రశంసలు అందుకున్నారు. అయితే ఇప్పుడు ఇంతటి భారీ స్థాయిలో ప్రజల సొమ్మును పక్కదారి పట్టించిన కేసులో నిందితురాలుగా పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆమెపై అవినీతి నిరోధక చట్టం ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు. అంతేకాకుండా గ్వాలియర్లో ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ కుంభకోణంలో మరికొంతమంది పేర్లు వినిపిస్తుండడంతో వారిపై విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం అమితా సింగ్ అవినీతి వార్తలు వైరల్ అవ్వడంతో పైన పటారం లోన లొటారం అంటూ ఆమెపై ప్రజలు మండిపడుతున్నారు. ఎన్ని తెలివితేటలు ఉంటే ఏంటి, ప్రజల సొమ్ము దోచుకున్నాక అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అమితా సింగ్ను ఉద్యోగం నుండి సస్పెండ్ చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.